భాష జయశంకర్ జిల్లా భూపాల్పల్లి నివాసి. నా నంబర్ 8179933217. మళ్ళీ చెప్తున్నా, ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సిన నంబర్ 8179933217. ఇవాళ ఎంఆర్ఓ ఆఫీస్ వెనకాల, ఆర్డీఓ ఆఫీస్ వెనకాల ఎవరు ఇల్లు అండి? ఇది జూపాక శేఖర్ గారి ఇంట్లో. ఇదిగోండి చూడండి వెనకాల, ఇది జేరుగొడ్డ అండి, తాడి జర్రి. ప్రమాదకరం ఇది కాదు కానీ తోక దెబ్బ తినొద్దు అంటారు పెద్దోళ్ళు. ఇంకోటి ఏంటంటే పాములను చంపబాకండి. ముఖ్యంగా జేరుగొడ్డు రైతులకు సన్నిహితుడు. ఈ జేరుగొడ్డు లేనిది రైతు లేడు. ఇవి ఎలకల్ని తిని ధాన్యాన్ని కాపాడుతాయి. రైతు దగ్గర ధాన్యం ఉంటే మన దగ్గర డబ్బులు ఉంటే మనం కొనుక్కుంటాం, బ్రతకగలుగుతాం, జీవిస్తాం. పాములు విషపూరితం ప్రతి పాము కాదు. దీన్ని ఎక్కడ పడితే అక్కడ కొట్టి చంపేస్తున్నారు. ఇవి లేకపోతే రైతు దగ్గర ధాన్యం ఉండదండి, ఎలకలు దోస్తాయి. కాబట్టి పాములను చంపొద్దు. పాములు వస్తే నాకు కాంటాక్ట్ చేయండి. ఇంకోటి ఏంటంటే, ప్రతి ఒక్కరికి అర్థించి చెప్పేది ఏంటంటే, ఇవాళ ప్రపంచం పర్యావరణం చాలా అతలాకుతలమైంది. వెనకంత ప్రేమలు లేవు, వెనకంత అడవులు లేవు. తెలంగాణ గడ్డ పుట్టలు గుట్టలు చెట్టు చేమ ఉన్నదని అనుకుంటున్నారు కానీ ఈ 40-50 సంవత్సరాలల్లా రోజుకింత అడవులు మాయమవుతున్నాయి. ఇండ్లల్లో ఉన్నాయి, రోడ్డు మీద ఉన్నాయి, తీగల కింద అడ్డం ఉన్నది అని చెప్పేసి కొమ్మ అడ్డం వస్తే చెట్లను నరుకుతున్నారు. మోరీల కింద అని చెప్పేసి, డ్రైనేజ్ అని చెప్పేసి, వాటర్ పైప్ లైన్స్ అని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ చెట్లను కొడుతుంటే అడవి మాయమవుతున్నాయి. ఉన్న చెట్లు కూడా ఊర్లో మాయమైతే మనం ఎట్లా బతుకుతాం? రాబోయే భవిష్యత్ తరాలకు మనం ఏం సమాధానం చెప్తాం? వెనక వాళ్ళు, ముసలి వాళ్ళు మన గురించి విత్తన ప్రబుద్ధి అని చెప్పేసి విత్తనాలను సేకరించి తిన్న గింజలన్నీ కుండలో పెట్టి వర్షం పడ్డ తర్వాత ఓపెన్ ప్లేస్లో పోయి చల్లి వస్తే అడవులు పుట్టి అడవిలు ఆవిర్భవించి మబ్బులు, ఆక్సిజన్, వర్షాలు వస్తున్నాయి. కాబట్టి మనం బతుకుతున్నాం. వెనకోళ్ళు మన గురించి ఆలోచించారు కానీ మనం ఏం చేస్తున్నాం? చెట్టు గురించే కాకుండా జన్మనిచ్చిన తల్లిదండ్రులను కూడా మరుస్తున్నాం. ఆ తల్లిదండ్రులు జన్మని బ్రతకడానికి ఆక్సిజన్ ఇచ్చే చెట్లను మరుస్తున్నాం. ఇట్లా మర్చుకుంటూ పోతే ఎక్కువ ఏం లేదండి, ఒక 10 సంవత్సరాలు ఇట్లా చూసుకుంటూ ఉంటే, చెట్లను నరుకుతూ ఉంటే, ప్రశ్నించే గుణం లేకపోతే మనం హ్యాపీ అండి. మనకి వెనకడ అడవులు ముసలోళ్ళు పెట్టారు, మనం సస్యశ్యామలంగా ఉన్నాం, వర్షాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇవాళ మనం ప్రతి ఒక్కరు చెట్టు పెట్టకపోతే రాబోయే భవిష్యత్తు తరాల పిల్లలకు కానీ పర్యావరణానికి కానీ చాలా నష్టం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు, వెనక వాళ్ళు మన గురించి ఆలోచించారు, మనం ముందు భవిష్యత్ తరాల గురించి ఆలోచించి ప్రతి ఒక్కరు, నేను సైతం, మేము సైతం, మనం సైతం అని చెప్పేసి ఒక చెట్టును పెడితే రాబోయే భవిష్యత్ తరాలకు, ప్రపంచానికి మొత్తం సస్యశ్యామలంగా చూసినట్టు. ఇంకోటి చదువుకున్న మహానుభావులకు చెప్తున్నా, నాసా ఏం హెచ్చరిస్తుందంటే, ఈ బ్రహ్మాండంలో, విశ్వంలో మనలాంటి సస్యశ్యామలమైన భూమి గ్రహం లేదట అండి. చెట్టు చేమ, నీళ్లు, జీవం అనేది ఒక భూమి గ్రహమే ఉందంట అండి. క్షణానికి 3 లక్షల కిలోమీటర్ల కాంతి వేగంతో ప్రయాణించి నాసా ఏం చెప్తుంది? బ్రహ్మాండంలో మనలాంటి సస్యశ్యామలమైన భూమి లేదు, దీన్ని నాశనం చేయొద్దు, కాపాడుకుందాం, ఇది ప్రతి ఒక్కరి బాధ్యత అని చెప్పేసి హెచ్చరిస్తున్నారు. ప్రతి ఒక్కరు చెట్టు పెట్టాలని హెచ్చరిస్తున్నది నాసా. కానీ మనం ఏం చేస్తున్నాం? ఉద్యోగ రీత్యా, భార్య పిల్లల రీత్యా ఈ ఆలోచనలో ఉండి మనం చెట్లను మరుస్తున్నామండి. చెట్టు ఒక్కటి ఉంటే ప్రపంచం అంతా చల్లగా ఉన్నట్టే అండి, మీ భార్య పిల్లలు, తల్లిదండ్రులు అందరూ. కానీ చెట్టే జీవితం, చెట్టే సర్వస్వం, చెట్టే మనగడ. కాబట్టి చెట్టును పెట్టే ప్రయత్నం చేద్దాం. సర్వే జన సుఖినో భవంతు. వృక్షో రక్షతి రక్షితః, ధర్మో రక్షతి రక్షితః. సయ్యద్ రహీం పాషా, జయశంకర్ జిల్లా, భూపాల్పల్లి నివాసి. ఏమైనా ఎక్కువ తక్కువ చెప్తే నన్ను క్షమించండి. కానీ వాస్తవం అయితే మాత్రం ప్రతి ఒక్కరు ఒక చెట్టును పెడదాం. పెళ్లిళ్లకు పాలపొరక ఒక ముస్లిం అయ్యిండు చెప్తున్నా, నన్ను తప్పున పట్టవద్దు. సాంప్రదాయానికి 4 కొమ్మలు కొడదాం. మన భూపాల్పల్లిలో అడవి ఉన్నది, తెలంగాణ రాష్ట్రంలో అడవులు ఉన్నాయి. కానీ బండ్ల మీద బండి 3-4 బండ్లు పోరకలు కొడుతున్నారండి. అట్లా ప్రతి ఒక్క పెళ్లికి 4 బండ్లు, 5 బండ్లు పాలపొరక మాయమైతే అడవులు ఉన్నాయండి. కొడదాం, పెళ్ళిళ్ళు చేద్దాం. సాంప్రదాయానికి 4 కొమ్మలు తీసుకొచ్చి పెళ్లి పందిరి మీద వేసి పెళ్ళిళ్ళు చేద్దాం, ఫంక్షన్లు చేద్దాం. అడవులు లేని కాడ, పాలపొరక లేని కాడ పెళ్ళిళ్ళు కావట్లేదా అండి? కానీ ఆచారాలను, సాంప్రదాయాలను గౌరవిస్తాం. కానీ కొంత చెట్లను కాపాడే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ.